హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ మంచూరియా అండి. ఫస్ట్ నేను 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి. నేనైతే క్యూబ్స్లా చేసుకున్నాను. ఏ రకమైన షేప్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మైదా అండి. చూస్తున్నారు కదా, ఆ కప్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే 2 కప్స్ అయినా. కార్న్ఫ్లవర్, తర్వాత కొంచెం మిరియాల పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏం లేకుండా లైట్గా వాటర్ మీకు ఎంత కావాలో అంత దాన్ని బట్టి మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి లిక్విడ్ లాగా ఉండాలండి. లమ్స్ వచ్చేసి ముద్దగా కాకుండా కొంచెం లిక్విడ్ షేప్లో ఉండాలండి. అండ్ ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యూబ్ షేప్లో, అవి బాగా మిక్స్ అయ్యి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి అది. అండ్ ఇక్కడ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు చిన్న కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసిన, అది కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. అది ఫ్రై చేసిన తర్వాత కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలి. అండ్ కొంచెం మిరియాల పౌడర్. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. అండ్ ఇప్పుడు చేసిన తర్వాత టమాటో కెచప్ వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను, మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నేను కొంచెమే వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి సోయా సాస్ వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి, మీకు ఒకవేళ 3 కావాలంటే 3-4 అలా వేసుకోవచ్చు. వేసి ఇది బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లవర్ వాటర్ అండి, కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని అది వేయాలండి. బాగుంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోండి అండ్ బాగా కలపండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో చేసే మంచూరియా అండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ సన్నంగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. అండ్ తర్వాత మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉల్లికాడలు అంటారు కదండి, అది కూడా సన్నంగా తరిగిన వేసుకోవాలండి. అండ్ లాస్ట్లో ఇక్కడ కాజు ఫ్రై చేసి వేసామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలండి. కొంచెం సన్నంగా తరిగిన ఉల్లికాడలు, కొంచెం కాజు ఫ్రై వేసుకొని ఇంకా అంతే రెడీ అయిపోయినట్టే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ టేస్ట్ చేస్తే చాలా బాగుందండి. పన్నీర్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అలాగే ఉంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది గైస్. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ గైస్.